ఇందాక విజయ్ కుమార్ గారి వీడియో చూశాను ఒకటి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆయన చెప్తున్నారు లా అండ్ ఆర్డర్ మీద చర్చ జరిపిన వాళ్ళలో ఎవరు ఏది జరిగిన అన్ని కేసులు ఉన్నాళ్లే, అది ఒక యాంగిలా. కేసులు శాంతి భద్రతల మీద చర్చించిన వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, భూమా అఖిలప్రియ, ఎరపతినేని శ్రీనివాసరావు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, వీళ్ళందరి మీద ఆల్రెడీ అనేక కేసులు ఉన్నాయి. రెండోది అసలు ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం 22 మంది మంత్రుల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అత్యధిక ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతమంది మంత్రుల మీద క్రిమినల్ కేసులు లేవు. ఈవెన్ ఇప్పుడు హోంమంత్రి గారి మీద కూడా క్రిమినల్ కేసు ఉన్నాయి. అవన్నీ తప్పుడు కేసులు అంటున్నారు కదా ఆవిడ. అంటే వాళ్ళు పెట్టే తప్పుడు కేసులు కాదు, వాళ్ళ మీద పెట్టిన తప్పుడు కేసులు అంటే అట్లా. సో ఇప్పుడు ఒకటి స్పష్టం సార్, ఈ 2 పాయింట్ల మీద చెప్పండి. సోషల్ మీడియా యాక్టివిస్టులు అంతా తీవ్రంగా విమర్శిస్తున్నారు ఆవిడ స్టైల్ని కానీ, అక్కడ అసెంబ్లీలో జరిగినప్పుడు వాళ్ళందరూ చూస్తున్న వైనం కానీ, వీటన్నిటి మీద. 2 హైకోర్టు సిబిఐ దర్యాప్తు సవీందర్ రెడ్డి కేసులో కానీ, లా అండ్ ఆర్డర్ మీద జరిగిన చర్చ, వీటన్నిటిని కలిపి మీ సరే. ఇక్కడ మనం అనేక సందర్భాల్లో ఏదైతే అనిత గారు దొరికిపోతా ఉన్నారు, మీరు అబ్జర్వ్ చేస్తే మెడికల్ కాలేజీల అంశంలో కూడా ఆమె అన్ని స్టార్టింగ్లో పునాదుల్లో ఉన్నటువంటి వేసినటువంటి వీడియోలు చూపించేసి అడ్డంగా దొరికిపోయారు. ఎందుకంటే 6 కాలేజీలో ఆల్రెడీ పిల్లలు 2 సంవత్సరాలు, కొంతమంది 3వ సంవత్సరం. ఇప్పుడు ఎడ్యుకేషన్ నడుస్తున్నా అక్కడ జరగలేదు, ఒక కాలేజీ కూడా కట్టలేదని చెప్పి తప్పుడు ప్రచారం చేసి సోషల్ మీడియా సాక్షిగా దొరికిపోయారు. అందుకని సోషల్ మీడియా మీద కక్ష కట్టినట్టున్నారు. ఎందుకంటే ఆమె చెప్పినవన్నీ వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనేమో అబద్ధాలన్నీ ప్రచారం చేస్తున్నారు, వాస్తవాలను సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కాబట్టి అందుకని సోషల్ మీడియాని కట్టడి చేస్తానికి చట్టం తీసుకొని వస్తానడానికి ప్రయత్నిస్తున్నారేమో అనిపిస్తుంది. రెండోది, నిన్న కూడా అసెంబ్లీలో అనేక అంశాలు ఉంది సార్ చర్చ. అసలు కులాలు మతాల గురించి చర్చించాల్సిన అంశం కాదు కదా అసెంబ్లీలో. కుల మతాలకు అతీతంగా కదా అసెంబ్లీని నడపాల్సింది. ఎవరి పేరైనా ఎవరైనా ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం మతం అంటే తర్వాత అయినా మార్చుకోవచ్చు సార్. మనం ఈ పలానా కులంలో పుట్టాలని మనం అనుకుంటాం, మన తండ్రి నుంచి వారసత్వంగా మనకు కులం అనేది వస్తుంది. మనం ఈ కులంలో పుట్టాలనుకుంటే పుట్టలేం కదా. సో కానీ తప్పుడు పేరుతో పెట్టారని చెప్పి మళ్ళీ దొరికిపోయారు. ఒకటి విజయ్ కేసరి, ఆయన అందరికీ పరిచయమే, అనేక వీడియోలు చేస్తూ ఉంటారు. ఎక్కడా కూడా అభ్యంతరకరం ఉండదు, విత్ డేటాతో మాట్లాడతాడు. సో ఆయన విజయ్ కేసరి, అది అన్నమాట అసలు కోపం. వాస్తవాలు చెబితే కోపం. ఇప్పుడు చలపతి అబ్బాయి డైరెక్ట్ గాని చౌదరి, సో ఆయన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా చూపిస్తున్నాడు. మరి ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు అబద్ధం ఆడింది ఎవరు? మరి ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళ మీద కేసులు పెట్టాలన్నారు కదా. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా హోంమంత్రి గారే ఫేక్ ప్రచారం చేసినప్పుడు మరి ఇప్పుడు చలపతి గారు కంప్లైంట్ ఇస్తారు, హోంమంత్రి గారి మీద కేసు పెడతారా? విజయ్ కేసరి గారు కంప్లైంట్ ఇస్తే కేసు తీసుకుంటారా? రెండో, సోషల్ మీడియాలో 1122 కేసులు ఇప్పటి వరకు నమోదు చేశారు సార్, 1122 మంది మీద. అంటే మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి, 460 రోజులు 470 రోజులు అవుతుంది ప్రభుత్వం వచ్చి. అంటే ప్రతిరోజు 2 నుంచి 3 కేసులు పెడుతున్నారు సోషల్ మీడియా మీద అనేది క్లియర్గా ఒప్పుకున్నట్టు. 2, సరే మీరు అందరికి ఒకటే రూల్ అన్నప్పుడు ఇప్పుడు ఈయన పేరు సార్ సీమరాజా. సీమరాజా పేరు కాదు, అసలు పేరు కాదు. చంద్రబాబు నాయుడు గారితోనే ఫోటో ఉంది, చంద్రబాబుతో సీమరాజా అని చెప్పి ఒక్కసారి చూపించండి. ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా వేసుకొని రోజు దుష్ప్రచారం చేస్తాడు, మహిళలను తిడతా ఉంటాడు. అసలు లక్ష్మీపార్వతి గారిని కానీ, రోజా గారిని కానీ భాష సార్ అసలు మనం మాట్లాడలేదు. అలాంటి భాషలో మాట్లాడినటువంటి ఈ వ్యక్తి మీద ఆల్రెడీ కేసు, రాంబాబు గారు కూడా కేసు ఇచ్చారు. ఇప్పటి వరకు ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు? పోలీస్ స్టేషన్లో వెళ్ళి డైరెక్ట్ గా దాడి చేసి వచ్చాడు. అంటే వాళ్ళకి లైసెన్స్ ఉందేమో తెలియదు. ఇతని పేరు చంద్రకాంత్ చౌదరి. మీరు పట్టుకున్నారు ఈ చంద్రకాంత్ చౌదరి. ఇతను సీమరాజా అని చెప్పి పేరుతో అకౌంట్ నడుపుతా అందరినీ బూతులు తిడతాడు. సీమరాజాని పెట్టుకో, కానీ అభ్యంతరకరంగా ఎందుకు చేయాలి? అభ్యంతరకరం ఏం చేస్తుంది? ఎక్కడ మీరు హోంమంత్రి గారు చెప్పిన దాని ప్రకారం ఇతను ఆ పేరు పెట్టుకోకూడదు, చౌదరినే పెట్టుకోవాలి. అందుకే చంద్రకాంత్ చౌదరిని పెట్టుకోవాలి. సీమరాజాని ఎందుకు పెట్టుకున్నాడు? మరి అడగాలి, ఆవిడ ఆ పేరు ఎందుకు రిఫర్ చేయలేదు? మరి అడగాలి సార్ వాళ్ళు. ఇప్పుడు అసెంబ్లీలో మీరు చర్చించాల్సింది ఏంటి? తెలుగుదేశం ఎమ్మెల్యే లండన్ అమెరికాలో ఒక ఆవిడ ఉంటుందంట, స్వాతి రెడ్డి. సన్మానం కూడా చేశారు, చంద్రబాబు నాయుడు గారు సన్మానం చేస్తారు, తెలుగుదేశం వాళ్ళందరూ సన్మానం చేస్తారు. మరి ఎవరికి ఆమె ఇష్టం వచ్చినట్టు మహిళల మీద మాట్లాడితే సపోర్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి ఫోన్ చేసి, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు. శబాష్ ఇంకా బాగా చేయండి అని ఎంకరేజ్ ఉంటారు అనమాట. శ్వేతా చౌదరి మరి మార్చుకుందా? లేదు సార్, శ్వేతా చౌదరి. కానీ అకౌంట్ స్వాతి రెడ్డి పేరు, అసలు పేరు శ్వేతా చౌదరి. స్వాతి రెడ్డి పేరుతో ఫేక్ అకౌంట్ సీమరాజా. ఇలానే ఇలా అనేకం సార్. అసలు కొంతమంది అయితే మగవాళ్ళు ఆడాలి పేరుతో నడుపుతున్నారు తెలుగుదేశం. ఇప్పుడు తిట్టే పైన ప్రొఫైల్ పిక్ ఏదో ఒక లేడీస్ పెడతారు, వాడేది జెంట్స్. అంటే ఏదో భానుమతి, ఎల్లమ్మ ఈ పేర్లతో ఏదో వాడేస్తారు, వాడేసి మగాళ్ళు అనమాట రన్ చేసేది. వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి కదా, వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి కదా. రెండో అంశం వచ్చేటప్పుడు శాంతి భద్రతల గురించి వీళ్ళు మాట్లాడటం ఏంటండి?
వీళ్ళే అసెంబ్లీలో నన్ను చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు నేరాలు 30% పెరిగినాయి అని చెప్పి. మరి శాంతి భద్రతల మీద వీళ్ళు ఎట్లా మాట్లాడతారు? నిన్నగాక మనం చూడండి సార్, రాష్ట్రంలో నేరాల పెరుగుదల, ఆస్తి నేరాల్లో 35% పెరిగిందంట, సైబర్ క్రైమ్స్ 31% పెరిగింది, మాదక ద్రవ్యాల కేసులు 21% పెరిగింది, లాభాపేక్ష కోసం హత్యలు 8% పెరిగినాయి, డెకాయిట్లు 15% పెరిగినాయి, రాబరీలు 46% పెరిగినాయి, పట్టపగలే ఇల్లు పగలగొట్టి దోపిడీ 32%, దొంగతనాలు 14%. ఇవన్నీ శాంతి భద్రతల సమస్యలే కదా. మరి ఇన్ని సంవత్సర కాలంలో ఇంత మీ దాంట్లో పెరుగుదల ఉంటే, ఏది నేరాల పెరుగుదల ఉంటే, మళ్ళీ మీరు నేరాలు ఎక్కడ కట్టడి చేస్తున్నట్టు? మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలే లైంగికంగా వేధిస్తున్నారని చెప్పి ఆత్మహత్యాయత్నం చేసుకున్నటువంటి మహిళలు ఎంతమంది లేరు? మరి దీని మీద ఎక్కడ యాక్షన్ తీసుకున్నారు? మీరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిగారిని ఆయన్ని ఇష్టమైనట్టు మాట్లాడలేదా? మరి ఎక్కడ యాక్షన్ తీసుకున్నారు? మరి ఇవన్నీ వదిలేసి అసెంబ్లీలో జగన్ గారిని తిట్టాలి సార్ ఒకటి. రెండోది ఏంటంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని కట్టడి చేయాలి. ఈ రెండు చేయాలంటే ఏం చేయాలి? కేసులు పెట్టాలి, అక్రమంగా వేధించాలి, అదే టార్గెట్గా పెట్టుకున్నారు. సో ముందు తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళ మీద కేసు పెడితే మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు, 2 లోకేష్, వాళ్ళ క్యాబినెట్ వాళ్ళ ఎమ్మెల్యేల మీద పెట్టాలి. సో దానికి వాళ్ళు సమాధానం గారి మీద పెట్టక్కర్లేదా? పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరికంటే ఎక్కువ తప్పుడు ప్రచారం కదా, ఎక్కువ తప్పుడు ప్రచారం కదా. ఆయన చేసినటువంటి తప్పుడు ప్రచారం ఏంటి సార్? 1,00,000 లడ్డుల్ని అయోధ్యకి పంపించారు, జంతువులు కొవ్వు కలిపిందని చెప్పి. మరి అయోధ్యలు పంపించిన లడ్లన్నీ ప్రధానమంత్రి గారు అందరు తిన్నట్టే కదా. మరి ఎంత పెద్ద అబద్ధం అర్థం కాదు. మీ పార్టీ వాళ్ళు కేసులు పెట్టడం, కోర్టుకు వెళ్ళటం ఇవన్నీ చేయాలి కదా, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? వాళ్ళు అప్పుడు చేసేవాళ్ళు కదా సార్. ఒకటి మీరు ఏం చేసినా చేయకపోయినా కూడా ప్రతిదానికి అసలు అడ్డుకునేవాళ్ళు కదా సార్. ఎక్కడికక్కడ మనం ఏం మాట్లాడినా అడ్డుకోని కేసులు. అసలు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్ళినారు వాళ్ళు, ఈ ఇళ్ల పట్టాలు ఇవ్వద్దని. అమరావతిలో అయితే ఇప్పుడు క్యాన్సిల్ కూడా చేశారు కదా. ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలు కోర్టు ద్వారా ఒప్పిస్తే ఇల్లు కట్టిస్తుందని మళ్ళీ వెళ్ళారు. హైకోర్టు ఇష్యూ కూడా మాట్లాడారు సార్. హైకోర్టు నిజంగా అప్రిషియేట్ చేయాలి సార్. ఎందుకంటే నిజంగా మనం చట్టం న్యాయం ఇంకా బతికున్నాయని అనడానికి ఈ మధ్యకాలంలో హైకోర్టు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు సవేంద్ర కేసు సిబిఐకి ఇవ్వటం. ఎందుకంటే అసలు నిజంగా సార్ ఇప్పుడు మనం కూడా బయటకు వెళ్తున్నాం, మనిషిని తోడు తీసుకెళ్లాలనే పరిస్థితులు. ఎందుకంటే ఎప్పుడు ఎలా తీసుకెళ్తారో తెలియదు. ఇప్పుడు వాళ్ళ భార్య ఉంది కాబట్టి ఆ పక్కన తీసుకెళ్లారని అంటే విషయం తెలిసింది, లేకపోతే ఎలా తెలిసేది? ఇప్పుడు సేమ్ తారక్, అతను గుంటూరు నుంచి తాడేపల్లి ఆఫీస్కి వస్తున్నాడు, సోషల్ మీడియా యాక్టివిస్టు. అతను వాళ్ళ నాన్న బస్ ఎక్కించాడు అక్కడ. సో తర్వాత ఎటు వెళ్ళిపోయాడో తెలీదు. పోలీసులు తీసుకెళ్ళిపోయారు, తెల్లారిదాకా తెలియనటువంటి పరిస్థితి. సిఐడి వాళ్ళు డైరెక్ట్గా తీసుకెళ్లారు. చెప్పి తీసుకెళ్ళొచ్చు కదా, వాళ్ళకి కిడ్నాపర్స్ మాదిరిగా. సార్ మీరు ఇంటికి రండి, ఇంటికి వచ్చి ఇదిగోండి పలానా కేసులు అరెస్ట్ చేస్తున్నామని చెప్పండి, నోటీసులు ఇవ్వండి, ఇదిగో వెళ్ళండి. మీ కేసులో కూడా సార్, మీ కేసులో కూడా పోలీసులు యూనిఫామ్ లో రాలా. కానీ ఇప్పుడు సార్ అన్ని కేసులు అలా జరుగుతుంది. ఏదో దొంగలాగా మేము ఆ వాడు వాడుతున్నాం అంటే పోలీసులకి మీకు ఇచ్చిన డ్రెస్ అంటే, లేకపోతే యూనిఫామ్ ఏమైనా ప్రభుత్వం ఇవ్వట్లేదా మీకు? దానికి కూడా డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. యూనిఫామ్ ప్రభుత్వం ఇస్తుంటే మీరు యూనిఫామ్ ఎందుకు వేసుకోవట్లేదు? మఫ్తీలు ఎందుకు వచ్చి అరెస్ట్ చేస్తున్నారు? తీసుకొని వెళ్ళి అక్కడికక్కడ ఆల్రెడీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడని చెప్పి మొన్న రాప్తాడుకు సంబంధించినటువంటి సాయి భార్గవ్ చెప్తే ఎమ్మని ఇమీడియట్ కోర్టు ఆదేశించింది, అతను గాయాలు ఉన్నాయో లేదో చెక్ చేయండి అని. ఎమ్మటే అతను బెయిల్ ఇచ్చారు, బెయిల్ ఇచ్చి పూచికత్తు మీద బెయిల్ ఇచ్చారు. అంటే ఇక్కడ వీళ్ళందరూ తప్పులు చేస్తున్నారని చెప్పి సాక్షాత్ హైకోర్టు క్లియర్గా వీళ్ళని అనేక సార్లు మందలించింది. అనేక సార్లు మందలించిన ఎక్కడ వాళ్ళలో కొంత కూడా మార్పు రావట్లేదు సార్. చాలా చాలా బాధాకరం. ఇప్పుడు సిబిఐ కూడా దీన్ని పటిష్టంగా చేసి చాలా గట్టిగా మళ్ళీ హైకోర్టు కూడా దీని మీద స్పందిస్తే తప్ప ఈ కేసులకు సంబంధించినటువంటి డ్రైవర్ మీద కూడా సిఐ గారు దాడి హైకోర్టు డ్రైవర్ అని చెప్పిన కానిస్టేబుల్ హైకోర్టుకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు నేను డ్రైవర్ సార్ అక్కడ అన్నా కూడా వింటలేదు. అంటే పోలీసులు ఉండి హైకోర్టు వాళ్ళన్నా మేము లెక్క చేయం అనేటటువంటి విధంగా ఒక ఎస్ఐ సిఐ స్థాయి అధికారులు బిహేవ్ చేస్తున్నారంటే హైకోర్టు న్యాయమూర్తులన్నా మాకు లెక్కలేదని అంటే ఇక్కడ హైకోర్టు పనికిరాదు, సుప్రీంకోర్టు పనికిరాదు, రెడ్ బుక్కే పనికి వస్తుంది అనేది వాళ్ళు చెప్పదలుచుకున్నారా? దాని మీద ఎందుకంటే సార్ హైకోర్టు సీరియస్గా ఇప్పుడు మీరు సవేంద్ర విషయంలో ఇమీడియట్గా బెయిల్ ఇచ్చింది సార్. అదే రోజు అరెస్ట్ చేశారు తారక్, వేరే వాళ్ళని అదే విధంగా తీసుకుని వెళ్ళారు. సాయి భార్గవ్ని ఇంటి దగ్గర తీసుకుని వెళ్ళారు. సో తారక్ అయితే బయట అసలు ఎవరు తీసుకెళ్లారు తెలియదు. ప్రకాశం జిల్లాలో ఎక్కడో సోషల్ మీడియాలో పోస్ట్ విమర్శలు చేశారని, బాలకృష్ణ కేసులో కూడా విమర్శ చేశారని చెప్పి కేసులు పెట్టారు. మరి బాలకృష్ణ మీద ఏం కేసులు పెట్టాలి, ఎవరు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి? సార్ ఇప్పుడు ఆయనకు మెంటల్ సర్టిఫికేట్ ఉందనేది మాట్లాడింది మహిళా నాయకురాలు నాగమణి, హిందూపురానికి సంబంధించి. హిందూపురంలో మహిళా నాయకురాలు, వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు, జిల్లా అధ్యక్షురాలు కూడా ఉంది. సో ఆమె ఈయన మెంటల్ ఎమ్మెల్యే అని మాట్లాడింది. తప్పే ఉంది దాంట్లో. ఆయన సైకో అనొచ్చు, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని సైకోలు, సైకో గాడు ఇట్లా మాట్లాడొచ్చు. ఈయనేమో నువ్వు మెంటల్ ఎమ్మెల్యే అంటే కేసు పెట్టారు. కేసు పెట్టారు మహిళా నాయకురాల మీద. ఏం చెప్పాలి సార్?
వాళ్ళు అలానే బాపట్ల దగ్గర ఇంకో కేసు అది మార్టూరు దగ్గర కూడా బాలకృష్ణ మీద మాట్లాడారని చెప్పి అంటే బాలకృష్ణ మీద కూడా వెళ్ళటానికి వీల్లేదు, ఎవరు ఆయన చేసిన పాయింట్ల మీద విమర్శించడానికి వీల్లేదు. ఆయన కొట్టిన ఎవరు బూతులు ఇక్కడ ఏంటంటే ఆయన కొట్టొచ్చు ఎవరినైనా, ఓకే ఆయన మీద కేసు లేదు. మేమే నువ్వు మెంటల్ నీకు వచ్చి నీకు కొట్టావంటే మా మీద కేసు. ఎంత విచిత్రం అంటే ఒక గొప్ప విషయాన్ని ఒప్పుకోవాలి, ప్రధానమంత్రి మోడీ గారిని అభ్యంతరకరంగా మాట్లాడినా కూడా ఆయన ఎవరు ఏం చేయలేదు, పై బిరుదు కూడా ఇచ్చారు కదా. బీజేపీ వాళ్ళే సిగ్గుపడాలి ఆ విషయంలో, ప్రమోషన్ ఇచ్చారు. పర్లేదు మీరు తిట్టండి అని. రైట్, ఇక మరో అంశంలోకి వెళదాం. రైట్, ఇప్పుడు చిన్న విరామం తర్వాత మరొక ఈ కరెంట్ ఛార్జీల ఇష్యూలో ఎలా బిల్డప్ ఇస్తున్నారు, ఏమంటారు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ ఈఆర్సీ కమిషన్ వాళ్ళు ఏమి ఆర్డర్ ఇచ్చారు, దీన్ని ఎల్లో మీడియా కానీ వీళ్ళు ఎట్లా బిల్డప్ ఇస్తున్నారు, ఏ రకంగా తగ్గించారని ఎట్లాంటి అబద్ధ ప్రచారం చేస్తున్నారు,